హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు 3 kg బగారా రైస్ చేస్తున్నాము. దీనికి కావలసిన పదార్థాలు: పెద్ద సైజ్ 5 ఆనియన్స్, పెద్ద సైజ్ 3 టమాటాలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 10. దీంట్లో యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఫుడ్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, జీడిపప్పు. ఇప్పుడు తయారు ఎలా చేస్తారో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెద్ద డేక్షి పెట్టుకున్నాం. దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, తర్వాత చూపిస్తాను మేము ఏం వెరైటీస్ చేసామో. తర్వాత వీడియోలో చూసేద్దాం. కొంచెం నెయ్యి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, బాగా వేడైన తర్వాత నూనె, లవంగాలు, దాల్చిన చెక్క, యాలుక్కాయలు వేసేసుకున్నామా ఫ్రెండ్స్. జీడిపప్పు, చూడండి ఫ్రెండ్స్ ఎలా చిటపటలాడుతున్నాయో లవంగాలు. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ వేసుకుందాం. బాగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లైట్గా గోల్డెన్ కలర్లో వస్తుంది. బాగా రావాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 kgలకి 3 గుప్పెళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా అవ్వాలి, అప్పుడే పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, తర్వాత టమాటాలు వేసేసుకుందాం. తర్వాత పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ పెరుగు వేసుకుందాం. 1/2 లీటర్ పెరుగు వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లీటర్ పాలు వేసేసుకుందాం. తర్వాత ఆవు పాలు ఫ్రెండ్స్, చిక్కటి పాలు. ఇది వేస్తేనే ఫ్రెండ్స్ టేస్టీగా ఉండేది. 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. కలుపుకుందాం బాగా. ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ ఎలా వేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బాస్మతి రైస్కి దీంతో కేజీకి 1 డబ్బా వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 3.5 డబ్బాలు వేసుకున్నాం. దీంతో
ఇప్పుడు ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్, రుచికి సరిపడా. చూడండి ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ పిండుకుందాం. చిన్నదైతే 2, పెద్దదైతే 1. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడుకుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. బాగా ఉడకాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. బాగా ఉడకాలి ఫ్రెండ్స్, నీళ్ళన్నీ ఆవిరైపోవాలి. అప్పుడు దాకా చూసేద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేయండి. ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఉడుకుతుంటే ఒక స్మెల్ వస్తుంది, ఆ స్మెల్కే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా నీళ్ళన్నీ ఆవిరి అయిపోయాయి. ఇప్పుడు ఫుడ్ కలర్ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఫుడ్ కలర్ వేసుకుందాం, రెడ్ అండ్ గ్రీన్.